చాలామంది ఏమనుకుంటారంటే నేను న్యూస్ పేపర్ మొత్తం చదవాలా, అక్కర్లేదు. ఇప్పుడు ఇది న్యూస్ పేపర్ ఉందనుకోండి, ఎస్పెషలీ 7th నుంచి 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇది ఒక న్యూస్ పేపర్ మనం తీసుకుంటే దీంట్లో ఫస్ట్ పేజ్లో అది లోకలా, నేషనలా, ఇంటర్నేషనలా అనే సంబంధం లేకుండా ఫస్ట్ పేజీలో మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అంతా వస్తుంది. సో ఫస్ట్ పేపర్ చదివేయండి, సింపుల్. న్యూస్ పేపర్ 12 ఉంటే 12, 15, 20 పేజీలు ఉంటే ఒక్క పేజీ అయినా చదవగలరు కదా. పోనీ ఈ ఒక్క పేజీలో పిల్లలకి ఇష్టమైంది ఏదో ఒకటి చూజ్ చేసుకుని చదవచ్చు. ఏమి యూజ్, అంత పాలిటిక్స్ ఉందండి, ఇంకేవి ఉంటున్నాయి అర్థం కావట్లేదంటే రెండో పేజ్ తీయచ్చు. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకేసారి లాస్ట్ పేజ్లోకి జంప్ చేసి వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ న్యూస్ చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ది కాకుండా రెండోది తీగానే మీకేం కనిపిస్తుంది? ఇక్కడ విశాఖపట్నం రీజియన్ అని ఉంది. ఇక్కడ ఒక 2 to 3 పేజెస్ బేస్డ్ ఆన్ ద న్యూస్ పేపర్. విశాఖపట్నంలో జరుగుతుంది, ఏం జరుగుతున్నాయి, ఇప్పుడు ఇట్లాంటి సెషన్స్ జరుగుతున్నాయా, లేకపోతే బీచ్ దగ్గర ఎలా ఉంది, లేకపోతే ఇంకా పరవాడలో పొల్యూషన్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి రెండో దాంట్లో వస్తుంటుంది. లేకపోతే త్వరలో IFR జరుగుతుందా, ఇవన్నీ వస్తాయి. సో దాంట్లో డెఫినెట్గా ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది ఒక్కటి చదవండి. దాని తర్వాత ఏమొస్తుంది చెప్తారు ఎవరైనా? రీజనల్ తర్వాత నెక్స్ట్ స్టేట్. సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న మేజర్ వార్తలు నెక్స్ట్ వస్తాయి. ఆ తర్వాత ఏమొస్తుంది? ఆ తర్వాత కొన్ని పేపర్స్లో స్టేట్స్ అని ఇస్తారు. స్టేట్స్ అంటే ఒక పర్టికులర్ నియర్ బై స్టేట్స్, మేబీ తెలంగాణ ఆర్ కర్ణాటక, మహారాష్ట్ర, ఇట్లాంటి వాటిలో ఏం జరిగింది అనేది స్టేట్స్ అని కొన్ని చోట్ల ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ నేషనల్ వస్తుంది తర్వాత. నిజానికి కొన్నిట్లో నేషనల్ ఎడిటోరియల్ తర్వాత కూడా వస్తుంది. తర్వాత మిడిల్ ఆఫ్ ద పేపర్లో ఎడిటోరియల్ వస్తుంది. ఎడిటోరియల్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? చదవండి, చెప్పు. బిజినెస్ న్యూస్ కాదు, ఎడిటోరియల్ అంటే ఏంటంటే మీకు తెలుసు, ఎడిటర్ అంటే ఎవరు? He is the person who selects news for the newspaper, right? Or who finalizes the content for the newspaper. He is called the editor, right? Editorial అంటే బయట ఏదో జరిగింది, లేకపోతే CJP అనేది కొత్తగా పుట్టింది, దీని మీద దట్ న్యూస్, వాట్ ఈస్ ద వ్యూ ఆఫ్ దట్ న్యూస్ పేపర్ యాజ్ సచ్, వాట్ ఈస్ హిజ్ అనాలిసిస్, వాట్ ఈస్ హిజ్ కామెంటరీ అనేది ఎడిటోరియల్ అంటారు దాన్ని. ఎవరి దగ్గర ఎడిటోరియల్ పేజ్ ఉంటుంది, ఇది తీయండి. ఇదిగో నీ దగ్గర ఉన్నట్టుంది కదమ్మా. దీంట్లో ఎడిటోరియల్ ఏమిటి? ఈ రెండే, 1, 2. టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి దాంట్లో 3 ఉంటాయి, 3 ఎడిటోరియల్స్ ఉంటాయి. అయితే మనం న్యూస్ పేపర్ నెమ్మదిగా స్టార్ట్ చేయడం మొదలెట్టిన తర్వాత మనం హై స్కూలు 10th క్లాస్ వరకు, లేకపోతే ఈవెన్ మన సిటీస్లో ఉన్న వాళ్ళు అయితే ఈవెన్ 10th క్లాస్ వరకు స్టార్ట్ చేసేయచ్చు. మీరు ఎడిటోరియల్స్ కూడా చదవటం మొదలెట్టచ్చు. అద్భుతమైన ఇంగ్లీష్ ఎక్కడ ఉంటుందంటే ఎడిటోరియల్స్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తక్కువ పదాల్లో చాలా ఎక్కువ అనాలిసిస్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి చాలా చక్కటి పదాలు ఉపయోగించి వాళ్ళు ఇస్తుంటారు. అలాగే ఎడిటోరియల్ చదవటం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే మనం రోజు న్యూస్ పేపర్ చదవకపోయినా ఎడిటర్ చదువుతాడు. న్యూస్ పేపర్లో ఉన్న వాళ్ళ టీం వాళ్ళందరూ చదువుతుంటారు. ఆ చదివిన వాళ్ళందరూ లాస్ట్ 1 monthలో, 1 yearలో, 1 decade ఏం జరిగిందో మొత్తం తెలుసు కాబట్టి వాళ్ళు అది మొత్తం మ్యాప్ చేసి ఒక అనాలిసిస్ మనకి ఇస్తారు. అది ఎట్లుంటుందంటే మనకి అప్పుడప్పుడు వి డ్రా ది చుక్కల బొమ్మ అంటాం కదా, చుక్కలు ఇట్లా 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 ఉంటుంది, బాత్ లాంటిది ఉంటుంది. వెన్ వీ కనెక్ట్ ద డాట్స్ వీ విల్ గెట్ ద పిక్చర్. ఇన్ ద సేమ్ వే వీ మే నో ద డాట్స్ బట్ వీ కాంట్ ఫ్రేమ్ ద పిక్చర్ కంప్లీట్లీ. So the editor or the editorial piece often it forms that for us అనమాట. సో అందుకని అది ఎడిటోరియల్ చదవటం వల్ల అడ్వాంటేజ్. ఒకటేమో లాంగ్వేజ్లో మంచి మెచ్యూరిటీ ఉన్న లాంగ్వేజ్ ఉంటుంది, కానీ అది 6th, 7th వాళ్ళకి కొంచెం ఇది ఉంటుంది, వద్దు, బాగా వొకాబులరీ ఉంది పర్లేదంటే ఓకే, కానీ లేకపోతే వాళ్ళకి బోర్ కొట్టుద్ది. ఒక 9th, 10th ఇంటర్మీడియట్లో చక్కగా మనం ఎడిటోరియల్ వైపు వెళ్ళిపోవచ్చు. సో దట్ మనకి డిగ్రీకి వచ్చేటప్పటికి మనం అసలు మనకి తెలియని వర్డ్ అనేది ఉండదు దీంట్లో. అది అట్లాగే ఎడిటోరియల్ పక్కన ఈ ఆర్టికల్స్ ఉంటాయి, 2 ఆర్టికల్స్, ఎడిటోరియల్ పేజ్ ఆర్టికల్స్. అది ఎవరో రాస్తారు,
తెలిసిన వాళ్ళు ఆ రంగంలో ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ రాస్తుంటారు. దీని తర్వాత ఈ పేజ్ ఉంది, దీన్ని ఓపెడ్ పేజ్ అంటారు. దీన్ని ఏమంటారు? ఓపెడ్. పైన రాస్తుంది కదా ఒపీనియన్ అని. దీని అర్థం ఏంటంటే ఇది ఒపీనియన్ పేజ్ అనేది ఒకటి, రెండు ఆపెడ్ అని కూడా అంటారు దాన్ని. అంటే ఆపోజిట్ టు ఎడిటోరియల్ పేజ్. ఇటు పక్కన ఎడిటోరియల్ పేజ్ ఇందా చూపించాం కదా, దీని పక్కనే ఆపెడ్ పేజ్ కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో కూడా అట్లాంటి అనలిటికల్ ఆర్టికల్స్, కొంతమంది ఎక్స్పర్ట్స్ రాసిన ఆర్టికల్స్ అవి వస్తూ ఉంటాయి. సార్ చెప్పినట్లు ఇక్కడ 50 years బ్యాక్ ఏం జరిగింది, 50 years బ్యాక్, 100 years బ్యాక్ కూడా ఇస్తారు. 100 years బ్యాక్ ఇది. 100 years అగో హిందూలో మేజర్ న్యూస్ ఐటమ్ ఏంటనేది చూసి ఆ మేజర్ న్యూస్ ఐటమ్ ఇక్కడ ఇస్తారనమాట. అది కొంచెం అది అంటే మనకి ఇప్పుడు ఇమీడియట్గా ఉపయోగపడదు, కానీ అప్పుడు 100 ఏళ్ల క్రితం ఇది జరిగిందా అని చెప్పి మనకు ఒక ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఎడిటోరియల్ కింద లెటర్స్ టు ద ఎడిటర్ అని ఉంటుంది ఒకటి. లెటర్స్ టు ద ఎడిటర్. సో ఈ లెటర్స్ టు ద ఎడిటర్ ఎవరు? ఈ న్యూస్ పేపర్ చదివిన పాఠకులు, రీడర్స్, దే విల్ రైట్ టు ద ఎడిటర్. ద ఎడిటర్ అండ్ ద ఎడిటోరియల్ టీమ్ సెలెక్ట్స్ దోస్ లెటర్స్ అండ్ దే విల్ పబ్లిష్ హియర్. సో ఈ లెటర్స్ కూడా చాలా ఇన్సైట్ఫుల్గా ఉంటాయి. అవి వాళ్ళ ఒపీనియన్ చెప్తూ ఉంటాయి అనమాట. వస్తున్న మేజర్ కరెంట్ అఫైర్స్ మీద దే ఆల్మోస్ట్ కామెంట్, దేర్ పర్సనల్ కామెంట్. వి మే యాక్సెప్ట్ ఆర్ నాట్, దట్స్ ఫైన్, బట్ దే యూజ్ దేర్ గుడ్ వర్డ్స్ అండ్ ఆల్. ఎడిటోరియల్ కూడా అయిపోయింది కదా మంది, నెక్స్ట్ ఓపెడ్ కూడా అయిపోయింది కదా. ఆ తర్వాత వచ్చేదేంటి, కొన్నిసార్లు నేషనల్ న్యూస్ ఉంటుంది అక్కడ ఎక్కువ, ఆ తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్ ఉంటుంది. ఈ ఇరాన్ వార్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి దాంట్లో. ఆ తర్వాత ఏముంటుంది, బిజినెస్ ఉంటుంది. బిజినెస్ పెద్ద చదవక్కర్లేదు పిల్లలు, ఎస్పెషల్లీ హై స్కూల్ పిల్లలు బిజినెస్ పెద్ద చదవక్కర్లేదు. నెక్స్ట్ చివరిలో స్పోర్ట్స్ న్యూస్ ఉంటుంది. ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్ యూ రీడ్ ఇట్, అదర్వైజ్ యూ నీడ్ నాట్ రీడ్. చెప్పమ్మా. మెట్రో ప్లస్ ఎడ్యుకేషన్ అసలు వదిలేటట్లేరు వీళ్ళు. అసలు మెట్రో ప్లస్ అయినా ఉంటాయని చెప్తుంది అమ్మాయి. అవును, హిందూ కానీ ఇట్లాంటి వాటిలో మెట్రో ప్లస్ అని ఒక సపరేట్ సప్లిమెంట్ ఉంటుంది, ఇన్ విచ్ ఆల్ ద సిటీ రిలేటెడ్ న్యూస్ అండ్ సమ్ కొంచెం ప్లెజర్ రీడింగ్ కోసం ఉండే ఆర్టికల్స్ అవి కూడా ఉంటాయన్నమాట. సో అట్లా మనం న్యూస్ పేపర్లో ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎట్ హై స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ కెన్ చూస్ దేర్ ఓన్ టాపిక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ యాక్సిడెంట్, which sports person has achieved what, you read that article. Or I already told you about that Young World and In School and other teenage Gen Z supplements. So the Hindu law, there is every Thursday I think they will put something called FAQ. FAQ means what? What is the most important current affairs during that time, and they will give almost like an explanatory thing in simple words so that our youth and children can read it. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవడం, లేకపోతే లేదు. చదవటం ముఖ్యం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రీడ్, నాట్ వాట్ యు రీడ్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు వాచ్ వీడియో ఆర్ డాక్యుమెంటరీ. విచ్ డాక్యుమెంటరీ ఇట్ ఈస్ అప్ టు యూ. ఇప్పుడు మా వాడు ఉన్నాడు ఇక్కడ, వాడికి ఇంగ్లీష్ చాలా వరకు ఎట్లా వచ్చింది అంటే ఎక్కువ యూజర్ మాన్యువల్స్ చదువుతాడు. మనం ఫ్రిడ్జ్ కొంటే ఫ్రిడ్జ్ యూజర్ మాన్యువల్ ఇస్తారు. వాడికి టెక్నాలజీ అంటే తెగ ఇష్టం. సో ఏమి కొంటే దానికి వచ్చిన యూజర్ మాన్యువల్ మొత్తం చదివేస్తాడు టక. ఇప్పుడు ప్రస్తుతం చాట్ జీపీటీ వీటితో మాట్లాడితే కూడా మంచి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో అట్లా విరివిగా మనం ఎప్పుడైతే ఇంగ్లీష్ చదువుతామో అప్పుడు నాట్ ఓన్లీ లాంగ్వేజ్ అండ్ సివిల్స్ కూడా అది ఉపయోగపడుతుంది.